మీరు ఇప్పుడు మొత్తం ఫ్యామిలీలో మీకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక కోడలు, మనవళ్ళు, మనవరాళ్ళు ఉన్నారు కదా, మొత్తం మీ ఫ్యామిలీలో అందరికి కలిపి ఎంత బంగారం ఉంటుంది సార్? బంగారం నా చెవులకి మా తాత కుట్టించిన బంగారం పోగులనే అమ్మేసుకున్నా. ఎందుకు అమ్మేసుకున్నారు? ఇంట్లో గడవక. ఎప్పుడు, ఏ సంవత్సరము? ఈ 60 కన్నా ముందు అమ్మేసుకున్నారు. అమ్మేసుకున్నాం. ఎంత కమ్మారు? అప్పుడు ఎంత, ఈ 2 పోగులు తీసి బంగారం షాపులో ఇస్తే వాళ్ళు 500 600 ఇచ్చిండు. దాన్ని తెచ్చుకొని ఇంట్లోకి సరుకులు తెచ్చుకున్నారు. అంతే. ఓకే. ఇక తర్వాత ఎప్పుడు బంగారం అనేది లేదు. అంత పిల్లలకి కనీసం చిన్న చిన్న కమ్మలు, ముక్కు పుడకలు కానీ ఇట్లా అవి అటువంటి ఏమీ లేవు. వాళ్ళు కూడా కొనకాలు, వాళ్ళు కూడా మాకు ఇది కావాలి అది కావాలని లేదు. పెద్దమ్మాయి టీచర్ కదా, ఆమె ఉద్యోగం చేస్తుంది, ఆమెకు జీతం వస్తుంది, ఆమె కుటుంబం అట్లా నడుస్తుంది. ఈ చిన్నమ్మాయి ప్రొఫెసర్ కదా, ఏమన్నా మాకు సాయం చేద్దాం, మా వ్యవసాయానికి ఏమన్నా ఉపయోగపడుద్దాం, ఎప్పుడన్నా 10 రూపాయలు ఇస్తుందేమో అని అంటే, ఆమెకు సంబంధించినటువంటి విషయంలో దరిద్రమైనటువంటి పద్ధతుల్లో ఏదేదో చేసింది. ఇప్పుడు ఆమె డబ్బులు ఆమె ఖర్చులకి మిగలటాలి. ఇప్పుడు మేము పండించుకున్నటువంటి బియ్యమే. ఎందుకు? ప్రొఫెసర్ అంటే మంచి జీతం ఉంటుంది కదా. మంచి జీతమే ఉంటుంది. ఆడ ఏంటో మరి మాకు ఇప్పటికీ అర్థం కాని. మీతో చెప్పలేదా? చెప్పదు. ఎందుకు ఖర్చు పెడుతుంది? అంతే. ఇక అది మేము ఏంటి నీ సంగతి అని మేము అడగం, మాకు చెప్పదు. సో బట్టలు ఎన్నిసార్లు కొంటారు సార్ సంవత్సరంలో? మీరు ఎన్ని జతలు కొంటారు? మీకు ఎన్ని జతలు కొంటారు? మీ భార్యకు, పిల్లలకి ఎట్లా ఎంత ఖర్చు పెడతారు బట్టల మీద? బట్టలకి మన సంవత్సరం మీద దసరా పండగ ఒకటి ఉంటుంది. ఆ దసరా పండగకి మాత్రమే బట్టలు కొంటాం. ఇంటిల్లిపాదికి ఒకసారి కొంటారు. ఇంటిల్లిపాదికి. ఎన్ని జతలు? మీకు ఎన్ని జతలు? ఆమెకి ఎన్ని? తలా 2 జతలు తీసుకుంటారు. అంతే. అంతే. ఇంకా ఆ సంవత్సరం అంతా ఇంకా మళ్ళీ ఏం కొనరు? ఏముండవు. ఇప్పుడు నా విషయానికి వస్తే, నేను ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళు చేసుకునే జంటలు ఉంటాయి. వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళ ఒక పంచ సొక్కా తీసుకొచ్చి ఇచ్చిపోతారు మీకు, నాకు. అవే మీకు ఎక్కువ అవి నాకు నడుతారు. నాకు ప్రత్యేకంగా మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు. ఓకే. నేను కొనేది ఏదంటే ఈ లుంగీలు, ఈ డ్రాయరు, బనీన్, అంతే. ఇంతే. షర్ట్లు అవి వాళ్ళే గిఫ్ట్ ఇస్తారు పెళ్ళికి అటెండ్ ఉంటాయి. అట్లా జరుగుతుంటుంది. మీ భార్యకి ఇప్పటి వరకు మీరు ఏదైనా ప్రేమతో కొనిచ్చారా ఈ ఇన్నేళ్ళ దాంపత్య జీవితంలో? ప్రేమతోడు కొనియటం ఏముంది, మేము మా కుటుంబం, మా అవసరాలు, మా అంతేగాని 25 పెళ్లి రోజు లేకపోతే ఇట్లా అట్లా ఉంటాయి కదా పెళ్లి రోజు, అట్లాంటివి ఏం జరుపుకోరా? అటేం జరుపుకో. పుట్టినరోజులు, పెళ్లి రోజులు అటువంటి ఏం లేవు. సో ఆమె ఎప్పుడైనా మీ దగ్గర బాధపడ్డ ఉన్నాయా ఏ పలానా విషయంలో? ఏదైనా ఏం లేదు. అటువంటి బాధలు, అటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. ఇప్పుడు ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడుతుంది. ఆరోగ్యరీత్యా ఈ కాళ్ళ నొప్పులు వీటితోటి ఇబ్బంది పడుతుంది. బాధపడ్డ టైం ఏది అని అంటే 94 ఓడిపోయిన చిన్న అబ్బాయి చనిపోయినాడు, బాధపడ్డాం. గెలిచినాడు సంబరంగా లేము మేము, ఓడిపోయినాడు సంబరంగా బాధగా లేవు. ఓడిపోయినాడు, గెలిచినాడు, ఎప్పుడూ ఒక రకమైనటువంటి పద్ధతుల్లోనే ఉన్నాం. ఓకే. మీ బయోగ్రఫీని కన్నడ నటుడు రాజ్ కుమార్ కొడుకు ఆయన హీరోగా పెట్టి ఒక సినిమా తీస్తున్నారు. ఆ సినిమా కథ మీకు వినిపించారా? ఏముంటుంది, ఎట్లుంటుంది అని ఏమన్నా మీతో వచ్చి చర్చించారా? ఆ కథ వాళ్ళు వినిపించటం కాదు, మా దగ్గర నుంచి ఆ కథ అంతా తీసుకుని పోయారు. మీరు చెప్పింది రాసుకుపోయారు. మేము చెప్పింది రాసుకుపోయారు. మా పరమేశ్వర్ అనే డైరెక్టర్ మా కుటుంబం నేపథ్యం, పార్టీగా, పొలిటికల్గా ఇదంతా అడిగారు, చెప్పాము. ఇప్పుడు 3 సంవత్సరాల నాడు, 3 సంవత్సరాల క్రితం స్టోరీ డిస్కషన్ అయింది. వాళ్ళు అంతా అయిన తర్వాత మేము అనుకున్నది ఏంటంటే, మీలాంటి
ఏ ఛానల్ వాళ్ళు ఏ పేపర్ వాళ్ళు అనుకున్నాం. లాస్ట్కి అంత అడిగినాక అంత మేము చెప్పినాక మొత్తం నోట్ చేసుకొని సార్ మీ సినిమా తీద్దాం అనుకుంటున్నాం సార్ మీ పేరుతోటి మీ హిస్టరీని మీ చరిత్రని అని అన్నారు. నేను సినిమా తీయటానికి వీల్లేదు, అటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పాను. పుట్టి పెరిగిన ఊరు ఇదేనా? ఇదేనండి. ఇది అంటే అంతా ఇప్పుడు మా తాతలు నాటి నుండి ఇది ఈయన ఊరు. ఇది ఈ స్థలమేనా మీది? మీరు అంటే ఇదే స్థలం. మీరు పుట్టింది పెరిగింది అంటే నేను పుట్టింది అప్పుడు ఈ నైజాం పరిపాలనలో ఉన్నటువంటి అప్పుడు క్యాంపులు పెట్టారట ఊళ్ళంతా రజాకారులు. అవునవును. అదే ఇప్పుడు ఆ క్యాంపులు పెట్టారట. మా ఊరు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ ఇల్లెందు తీసుకుపోయి ఇప్పుడు ఇల్లెందు జూనియర్ కాలేజ్ ఉంది, ఆ ప్లేస్లో ఊళ్ళంతా తీసుకుని పెట్టారట. నేను క్యాంపులో పుట్టానట. ఓకే ఓకే. ఆ క్యాంపు నేను పుట్టిన తర్వాత ఆ క్యాంపులన్నీ ఎత్తేసి అన్ని గ్రామాల వాళ్ళని ఏ గ్రామాల వాళ్ళని ఆ గ్రామాలకు పంపించారట. ఓకే. ఇప్పుడు ఈ ఇల్లు ఇదంతా మీరు కట్టిందేనా? ఈ ఇల్లు మీరు ఇది ఎన్టీ రామారావు గవర్నమెంట్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఎన్టీ రామారావు గవర్నమెంట్లో ఇల్లు మంజూరైంది మీకు. ఇది మా ఏంటి యాజ్ ఏ అప్పుడు ఆయన బలహీన వర్గాల గృహ సముదాయం అని ఒక స్కీమ్ తెచ్చారు. అవును, ఆ స్కీమ్లో భాగంగా మీకు ఇల్లు వచ్చింది. స్కీమ్లో భాగంగా ఈ ఇల్లు వచ్చింది. అది 6,000 స్కీము. ఇప్పుడు 5 లక్షలు ఇస్తున్నారు కదా, ఇది 6,000 స్కీము. 6,000 నుండి ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒకసారి 6,000 పోయి 8,000 అయింది. 8,000 పోయి 12,000 అయింది. 12,000 నుంచి 25,000 అయింది. అట్లా పెంచుకుంటూ వచ్చారులే కానీ అప్పుడు కట్టినటువంటి ఇండ్లు చాలా ఊరుగా ఉండేటువంటి. అప్పుడన్నీ మా ఊరంతా గడ్డి ఇండ్లతోటి ఉండేటి. అట్లా ఇది మా నాన్న పేరుతోటి నా పేరుతోటి ఇద్దరు పేర్లతో మాకు. ఇప్పుడు మా తమ్ముళ్ళు ఇదంతా మీ ఫ్యామిలీనేనా? మీ బ్రదర్స్? మా 4వ తమ్ముడు, ఆయన 3 తమ్ముడు, నా తర్వాతోడు ఈ ఇల్లు అక్కడ వచ్చింది, అవతల వచ్చింది. అట్లా ఇది కట్టుకున్నారు. కట్టిన ఇప్పుడు దీని మీద స్లాపు ఇదంతా కూడా మరి నేను ఎమ్మెల్యేనైతే మరి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఉంటారు కదా అని చెప్పి మా పార్టీ స్లాబ్ వేయించింది. ఓకే. ఆ వెనక ఇల్లు మీరు అది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఇందిరమ్మ పేరుతోటి వచ్చింది. ఇందిరమ్మ పేరుతోటి వచ్చింది. ఆ ఇందిరమ్మ పేరుతోటి వచ్చిన మా అబ్బాయి పేరుతోటి వచ్చింది. 5 సార్లు పైనది మాత్రం మేము సొంతంగా వేసుకున్నాం. కాదు, 5 సార్లు ఎమ్మెల్యే, సొంత ఇల్లు కూడా కట్టుకోలేరు. సరే, మీరు ఎమ్మెల్యే కదా, చాలామంది ఎమ్మెల్యేలు స్థలాలు పొలాలు కూడబెట్టుకుంటారు. సో కనీసం మీరు ఇంటి స్థలమైనా తెచ్చుకున్నారా మీ 5 టర్ముల్లో? మాకి నేను ఇంటి స్థలం నేను ఏడా ఊళ్ళో కొనలేదు, కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో కొనలేదు, జిల్లాలో కొనలేదు. మాకు గవర్నమెంట్ ఇచ్చింది ఎమ్మెల్యేలకి ఇంటి స్థలాలు హైదరాబాద్లో. దాన్ని మా పార్టీకి ఇచ్చాను. మా పార్టీ దాన్ని ఆఫీస్ కట్టారా? అమ్మి ఆ స్థలం అమ్మి హైదరాబాద్లో విద్యానగర్లో పార్టీ ఆఫీసు, స్టేట్ ఆఫీస్ నిర్మాణం చేయడం జరిగింది. మీ డబ్బులతో, మీ డబ్బులతోటి. మీరు ఇప్పుడు హైదరాబాద్ పోతే ఎక్కడ ఉంటారు మామూలుగా? ఆఫీసులోనే ఉంటాం. ఆఫీస్లో. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు? ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు క్వార్టర్స్, గవర్నమెంట్ క్వార్టర్స్ ఉన్నాయి కదా, ఎమ్మెల్యే క్వార్టర్స్, అందులో ఉండేవాళ్ళం. సైకిల్ మీద పోయేవాళ్ళ అసెంబ్లీకి? అంటే ఇక్కడ తిరిగేటప్పుడు సైకిల్. హైదరాబాద్లో ఎప్పుడు సైకిల్ లేదు. ఆ క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ దాకా బస్సు ఉంటుంది, బస్సులో పోయేవాళ్ళం. ఆ బస్సు తొందరగా నేను తయారయ్యేటప్పటికి అది వెళ్ళిపోయింది అనుకో, ఆటో పట్టుకొని పోయేవాళ్ళం. లేదు అప్పుడు ఆ టైంలో ఆటో కూడా అందుబాటులో లేదు అనుకుంటే నడిచిపోయేవాడిని. మిమ్మల్ని ఎవరు పోలీసులు అడ్డగించలేదా? ఇది ఎమ్మెల్యే లోపల అసెంబ్లీలోకి గుర్తుపట్టి పంపించే వాళ్ళ? అంటే ఫస్ట్ అట్లా అందరినీ చెక్ చేసేవాళ్ళు, నన్ను కూడా చెక్ చేశారు.
ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన కార్డు ఉంది కదా, అవును. ఆ కార్డు చూపించేవాళ్ళం, పోయేవాళ్ళు పిఏలు అట్లా పెట్టుకునే వాళ్ళ మీరు? మాకు పిఏలు మా కార్యకర్తలే, మా నాయకులే. ఓకే. మేము ప్రత్యేకంగా పిఎల్ని ఏం పెట్టుకోలేదు. ఓకే. సరే, ఇప్పుడు మీరు ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారా? ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు? 2009 తర్వాత మీరు 2 సార్లు ఇండిపెండెంట్గా పోటీ చేశారు కదా, 2018, 2023. మేము పోటీ ఎన్నికల్లో పోటీ చేయటం 78 నుంచి ఇండిపెండెంట్గానే. అవును, చేస్తున్నారు. ఇండిపెండెంట్గానే, పార్టీగా. 2009లో 5 సార్లు వరుసగా గెలిచారు. 2009లో మీరు తెలుగుదేశం పార్టీ చేతిలో ఓడిపోయారు. ఆ ఓటమికి కారణాలు ఏమని మీరు విశ్లేషించుకున్నారా మీరు పార్టీ? 2009లో నేమో ఈ కాన్స్టిట్యున్సీ డీలిమిటేషన్ వల్ల మాకున్నటువంటి ఓటు చీలిపోవటం జరిగింది. వైరా కలిపారు కదా, వైరం. ఇప్పుడు ఇది సింగరేణి మండలం. అవును. ఇది కూడా ఇల్లెందులో ఉండే. దీన్ని తీసి వైరా కాన్స్టిట్యున్సీకి పెట్టారు. వైరా కాన్స్టిట్యున్సీలో ఉండాలి, నేచురల్గా ఉండాల్సింది కాంపెల్లి మండలం, ఇల్లెందుకు పెట్టారు.